హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బ్రెడ్ మలై రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్రెడ్ మలై రోల్ అంటే ప్రిపేర్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో ఎక్కువ టైం పట్టకుండా చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్రెడ్ మలై రోల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది. సో ఈ టేస్ట్ ఈ బ్రెడ్ మలై రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 500 ml వరకు పాలను వేసుకోవాలి. అంటే హాఫ్ లీటర్ అన్నమాట. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ కోసం పచ్చి పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ పాలను వేసుకున్నా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు పాల పొడిని కూడా వేసుకోవాలి. పాల పొడి అంటే మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ని 1 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి ఈ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారు అయితే 1/2 కప్ వరకు కూడా పంచదారని వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయకుండానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాను. మీరు స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నారనుకోండి, పాల పొడి గడ్డల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా పాలల్లో కలవదనమాట. సో అందుకని స్టవ్ ఆన్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాతనే, అంటే పాల పొడి బాగా పాలలో మిక్స్ అయిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని 2 pinches వరకు వేసుకుంటున్నాను. మనం కాచి చల్లార్చిన పాలు అలానే పాల పొడి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్స్టెంట్ కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో 1/2 కప్ వరకు పాల పొడిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. అలానే 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయకుండానే మిక్స్ చేసుకుంటున్నానండి. పాలపొడి ఎప్పుడైతే వేసామో అప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే మిక్స్ చేసుకోవాలి. పాలపొడి బాగా పాలలో మిక్స్ అయిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ని కూడా వేసుకోవాలి. పంచదారని 2 టీ స్పూన్స్ వరకు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పంచదార కరిగి కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాల పొడితో ఇన్స్టెంట్ కోవా అనేది ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇదే ప్లేస్లో మీరు కావాలి అంటే పాలు బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని కొద్దిగా పంచదారని కూడా వేసుకుని కోవాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు డైరెక్ట్గానే కోవా అనేది అవైలబుల్గానే ఉంటుంది. అన్స్వీట్ అని కానీ స్వీట్ అని కానీ బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కోవాతో కానీ పాలపొడితో కానీ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం బాదం పలుకులు కానీ లేదంటే పిస్తా పలుకులు కానీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ ఇన్స్టెంట్ కోవా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకుని స్టిక్స్లా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 7 to 8 వరకు స్టిక్స్ అవుతాయి. సో అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ని ఇలా కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని చపాతీ కర్రతో ఫ్లాట్గా ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్లాట్గా సమానంగా ఒత్తుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కోవా స్టిక్ని ప్లేస్ చేసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. సో అన్నిటిని కూడా ఇలానే రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎడ్జెస్ పూర్తిగా క్లోజ్ అవ్వాలి అంటే ఎడ్జెస్ని ఒకసారి వాటర్తో తడుపుకోవాల్సి ఉంటుంది. వాటర్తో బ్రెడ్ని తడిపినట్లయితే రోల్ చేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది. అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రబడీని కూడా వేసుకోవాలి. సో రబడీని వేసుకున్న తర్వాత చెర్రీస్ని సగం వరకు కట్ చేసుకుని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే పిస్తాల్ని లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకుని డెకరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బాదం పలుకును కూడా వేసుకుని డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్ బ్రెడ్ మలై రోల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.